నమస్కారం. ఏప్రిల్ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు తులారాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. ఈ వారంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ప్రారంభంలో మీలో కొంత గందరగోళం ఉండవచ్చు. ఏ పని చేయాలో, ఏది వదలాలో అర్థం కాక ఇబ్బంది పడవచ్చు. అయితే ఆందోళన అవసరం లేదు. మధ్య వారానికి వచ్చేసరికి పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆఫీసులో మీపై పనిభారం పెరగవచ్చు. కొన్ని కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మీరు శ్రద్ధగా పనిచేస్తే పై అధికారుల ప్రశంసలు పొందవచ్చు. కొంతమంది సహోద్యోగులు మీ పనిపై ఈర్ష్య చూపవచ్చు. అందుకే మీ పనిని మౌనంగా చేయటం మంచిది. అవసరమైన చోట మాత్రమే మాట్లాడండి. వ్యాపారులకు ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. సరైన పరిశీలన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. ఆర్థికంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించాలి. పాత బకాయిలు వసూలు కావచ్చు. కానీ కొత్తగా అప్పులు చేయటం మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. మీరు శాంతంగా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో అవగాహన చాలా అవసరం. భార్యాభర్తల మధ్య అపార్థాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం కొంత భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. పార్ట్నర్తో సమయం గడపడానికి ప్రయత్నించండి. అనవసర అనుమానాలు పెట్టుకోవద్దు. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు కనిపిస్తాయి. పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు కష్టపడితే విజయం సాధిస్తారు. దానం, క్రమశిక్షణ అవసరం. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. సమయానికి నిద్రపోవటం చాలా ముఖ్యం. ఆహారంలో నియమాలు పాటించండి. బయట ఆహారం తగ్గించటం మంచిది. వ్యాయామం చేస్తే శరీరం తేలికగా ఉంటుంది. ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీ అంతరంగాన్ని వినండి. ఈ మధ్య వారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. పాత స్నేహితులతో కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారాంతంలో కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. దేవాలయ దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుంది.
ఈ వారం శుభదినాల విషయానికి వస్తే మంగళవారం, శుక్రవారం. శుభరంగుల విషయానికి వస్తే తెలుపు, లైట్ బ్లూ. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 2, 6. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి. పేదలకు ఆహార దానం చేయటం శుభఫలితాన్ని ఇస్తుంది. తులారాశి వారికి అవకాశాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. సహనం, తెలివితో వ్యవహరిస్తే విజయాలు ఖాయం. ఈ వారం మీలో ఆత్మార్థిక ఆలోచనలు పెరుగుతాయి. జీవితంపై కొత్త కోణంలో ఆలోచించటం ప్రారంభిస్తారు. పాత విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడవచ్చు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అవసరమైతే పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. ఈ వారం ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న ప్రయాణాలు మీకు లాభదాయకంగా మారవచ్చు. కుటుంబంతో కలిసి వెళ్ళే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న పని ఇప్పుడు ప్రారంభించవచ్చు. ధైర్యంగా ముందడుగు వేస్తే విజయ అవకాశాలు ఉన్నాయి. అయితే తొందరపడకుండా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి. సామాజికంగా మీ గుర్తింపు పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీ మాటలకు ఈ వారం ప్రత్యేక విలువ ఉంటుంది. అందుకే మాటల్లో మాధుర్యాన్ని ఉంచండి. మీరు చెప్పిన మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. ఈ వారం మీలో సృజనాత్మక పెరుగుతుంది. కొత్త ఐడియాలు మీ మనసులోకి వస్తాయి. వాటిని అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. చిన్న విజయాలు మీకు పెద్ద ఉత్సాహాన్ని ఇస్తాయి. మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. అది మీకు ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ వారం చివరిలో మంచి శుభ సమాచారం అందే అవకాశం ఉంది. మీ మాటలకు ఫలితం కనిపిస్తుంది. మొత్తంగా ఈ వారం మీకు పురోగతి తీసుకొస్తుంది. ఇలాంటి రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.